ఇన్వైట్ చేయకముందే స్టేజ్ మీదకి వచ్చేసారు. ఈయన ఎప్పుడు షూటింగ్కి కూడా టైంకి రాడు. ఈరోజు కూడా సీనన్న మీరు షూటింగ్కి టైంకి రారంట. మీరు నువ్వు బాగా యాక్ట్ చేయాలి రే. హాయ్ డార్లింగ్స్. ఆహా అనయ్య మీరు వచ్చారంటే ప్రభాస్ గారు దగ్గరలోనే ఉన్నట్టే కదా. అంతే అంతే అమ్మా వచ్చేస్తున్నారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే నాకు సినిమా జన్మనిచ్చిన ప్రభాస్ గారు. ఆయనకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మీరు మేము అందరం కలిసి ఆయన పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువి క్రియేషన్స్ గురించి, ఎక్స్ప్రెస్ రాజా సినిమా గురించి. యువి క్రియేషన్స్ నా మాతృ సంస్థ. ప్రమోద్ గారు, వంశీ గారు ప్రొడ్యూసర్స్. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, కానీ చేసే పనులు మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి. చిన్న సినిమాని స్టార్ట్ చేస్తారు, అది పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. సో ఈ సంస్థకి 4 సినిమాలు కూడా నేను నటించాను. సో ఈ సినిమాలో గాంధీ గారు నాకు చాలా పెద్ద వేషం ఇచ్చారు. ఫస్ట్ టైం గోండాల పక్కన రౌడీల పక్కన చేసిన నేను ఒక హీరోకి మేనమామ క్యారెక్టర్ చేశాను. త్రూఅవుట్ ఈ సినిమాలో ఉంటాను. ఐ థింక్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ థ్యాంక్స్ టు మెర్లబాగ్ గాంధీ గారు. నాకు ఈ వేషం ఇచ్చిన గాంధీ గారికి చాలా చాలా థ్యాంక్స్. యువి అంటేనే ప్రభాస్ గారు, యు అంటే మీరు, వి అంటే మేము మీకోసం మంచి మంచి సినిమాలు చేస్తాం, ప్రభాస్ గారి పేరు నిలబెడతాం. అండ్ మా సర్వానంద డార్లింగ్ గురించి చెప్పాలి. చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉంటాడు ఆయన. లోపల మామూలు మాస్ లేదు. ఈ సినిమాలో మా వాడు మాస్ ఎలిమెంట్స్ మీరు చూస్తారు, చూసి చప్పట్లు కొట్టి 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 మామూలు కూడా ఉండదు. డాన్సులు ఎరగదీస్తాడు అన్నయ్య. ఓ మేనల్డ్ కదా, మేనల్డ్. అండ్ హీరోయిన్ హాయ్. అందులో హీరోయిన్ అంటే చిన్న సాంగ్స్, లవ్ సీన్స్ వాటిలో వెళ్ళడం కాకుండా డిక్షనరీ పెట్టుకొని ఒక కుప్పేసింది ఒక ఫైట్లో. ఈ ఫైట్ మీకు భలే ఉంటుంది. హీరోని డామినేట్ చేద్దాం అనుకుంది కానీ కుదరలేదు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, మా ప్రొడ్యూసర్ విక్కీ గారికి, నా తమ్ముడు సందీప్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, బోర్ కొడుతుందా ఎక్కువ మాట్లాడుతున్నానంటే, థ్యాంక్ యూ డార్లింగ్స్, ఐ లవ్ యూ.